బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురంలో మరొక హనీ ట్రాప్. పల్నాడుకు చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్లో ఒక మహిళ పరిచయం అయింది. పరిచయం అయి కొన్ని రోజులు అంటే 4 రోజులు మాత్రమే మాట్లాడి నీతో ప్రేమలో ఉన్నాను నేను, ఐ లవ్ యూ అంటూ అతనికి కబుర్లు చెప్పింది, వీడియో కాల్స్ చేసింది. దాని తర్వాత ఒకసారి కలుద్దాం రా అంటూ గుత్తి హైవేకి పిలిచింది ఆ యువతి. గుత్తి హైవేకి చేరుకున్న తర్వాత దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్ళి తన గ్యాంగ్ని అక్కడికి పిలిపించింది. ఆ గ్యాంగ్ని పిలిపించినది, ఆ గ్యాంగ్తోని దాడి చేపించి అతడి కళ్ళల్లో స్ప్రే కొట్టించి అతడి జేబులో ఉన్న డబ్బులన్నీ లాక్కుంది. ఆ వాచ్, ఆ ఫోను అవన్నీ కూడా లూటీ చేసేశారు. ఒక రాబరీ అని చెప్పొచ్చు. దుండగుల నుంచి ఆ బాధితుడు ఎలాగో ఓలాగా మొత్తానికైతే తప్పించుకొని అక్కడి నుంచి ప్రాణాలు కాపాడుకొని బయటపడ్డాడు. ఇప్పటి వరకు ప్రస్తుతానికి దాని గురించి ఎలాంటి ఫిర్యాదు పోలీసులకు మాత్రం చేయలేదు. కానీ మరొక హనీ ట్రాప్ ముఠాగా ప్రస్తుతానికి పోలీసులు అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నారు. జస్ట్ కొన్ని రోజుల కిందటే అదే అనంతపురంలో 9 మంది పోలీసు అధికారులు సస్పెండ్ చేశారు. దాంట్లో సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్ళు, అలాగే ఒక ఆలయానికి సంబంధించిన కమిటీ మెంబర్స్, ఫీమేల్స్, వీళ్ళందరూ కూడా ఒక ముఠాగా ఏర్పడి, అంటే పోలీసులు మరొక ఈ హనీ ట్రాప్ గ్యాంగ్, ఈ గ్యాంగ్ పోలీసులు కలిసి సిటీలో ఉన్న రియల్ ఎస్టేట్ బడాబాబులని, సిటీలో ఉన్న బిజినెస్ మెన్స్ని, వీళ్ళందరినీ ట్రాప్ చేసి లక్షల కొద్ది వసూళ్లు చేశారు. సిఐలు, ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్, అలాగే హనీ ట్రాప్ గ్యాంగ్స్. ఇది అనంతపురంలోనే జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా అనంతపురంలో ఇది మరొక సీన్ మనం చూస్తున్నాం. అదే హైవే టోల్ గేటు, అలాగే ఆ సదరు వ్యక్తినే పిలిపించారు. హైవే పైకి పిలిపించి అక్కడ అతన్ని లూటీ చేశారు. అంటే ఇన్స్టాగ్రామ్లో ఇది కొత్త తరహా మోసాల. మొత్తం మీద అనంతపురంలోనే ఇలాంటి హనీ ట్రాప్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ జరుగుతున్నాయి. దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం, దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి చెల్లానాయుడు అందుబాటులో ఉన్నారు. చెల్లానాయుడుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెల్లానాయుడు, చెప్పండి, అనంతపురం అంటే ఏంటి? దానికి ఏమన్నా హనీ ట్రాప్ అని ఒక సెకండ్ నేమ్ ఏమైనా వస్తుందా? ఈ మధ్యకాలంలో ఎక్కువ ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూస్గా అనంతపురంలోనే హనీ ట్రాప్కి సంబంధించిన ఇష్యూస్ బయటికి వస్తున్నాయి. ఎలా చూడాలి? అండ్ కేసుకి సంబంధించి వివరాలు, ఇంకా లేటెస్ట్ అప్డేట్ ఏంటి? కళ్యాణ్, మరొకసారి మొన్నటి వరకు కూడా హనీ ట్రాప్ అంశం అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితులు. ఎందుకంటే దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి పోలీసులు, అటు గ్యాంగ్ మొత్తం అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వారి మీద కఠిన చర్యలు కూడా జులిపించినటువంటి పరిస్థితి. ఇది మరొక వలపు వల అనొచ్చు దీన్ని ఏకంగా. ఎందుకంటే కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందినటువంటి ఒక యువతి ఇన్స్టాగ్రామ్ లో 4 రోజుల క్రితం పరిచయమైనటువంటి పల్నాడు జిల్లాకు చెందినటువంటి ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసి గుత్తికి రమ్మని చెప్పినటువంటి నేపథ్యంలో అతను కూడా ప్రేమ వ్యవహారంతోనే ముందుకు వచ్చాడా ఏంటి ఇతరత్ర కారణాలు తెలియదు. కానీ కాకపోతే మొత్తం మీద పల్నాడు జిల్లా నుంచి గుత్తి టౌన్ చేరుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక నిర్మాణ ప్రదేశానికి, అది వర్క్ లో లేనటువంటి పెట్రోల్ బంక్ వద్దకు తీసుకెళ్లి నేపథ్యంలో ఈమె యువతి తరపున సంబంధించిన గ్యాంగ్ ఏకంగా దాడి చేసి అతని మీద స్ప్రేస్ ఇటువంటివన్నీ వాడి అతని దగ్గర ఉన్నటువంటి నగదు, ఏకంగా పర్సుతో ఇతరత్ర సెల్ ఫోను, మొత్తం బంగారు ఆభరణాలన్నింటినీ బలవంతంగా తీసుకున్నట్టుగా మనకు సమాచారం. మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన పెద్ద సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ ప్రేమ లాంటి ఇటువంటివన్నిటిని చాలా అంశాలను వింటూ ఉన్నాం. ఏమంటే వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయి. కాకపోతే మాత్రం ఈరోజు అనంతపురం జిల్లా హనీ ట్రాప్ అంశం మరొకటి వలపు వల అంశం అనేది అసలు, ఎందుకంటే ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అన్నట్టుగా తయారవుతోంది అని చెప్పేసి చాలా మంది పెద్దలు వాపోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు పోలీసులకి ఇటువంటి అంశాలు పెను సవాల్గా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయినప్పటికీ మొత్తానికి యువతి బంధువులు ఏకంగా అతను అక్కడ దాడి చేస్తే అక్కడ నుంచి ఒక డాబా దగ్గరికి వెళ్ళి అక్కడ షెల్టర్ తీసుకున్న సమయంలో కూడా ఏకంగా అక్కడికి కూడా వెళ్ళి అక్కడ పోలీసులు ఉంటే వారికి సమాచారం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఏకంగా ఈ ముఠా సభ్యులు, ఈ యువతికి సంబంధించిన ముఠా సభ్యులు అక్కడ పోలీసుల సమక్షంలో కూడా దాడి చేయడం అనేది అసలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం ఈ సంఘటన వారు ఇన్వైట్ చేసి అక్కడికి రమ్మని చెప్పి వాళ్ళు పక్కా ప్లాన్ ప్రకారం వీళ్ళు ఇతని నుంచి ఏదో నగదు ఇతరత్ర
కొల్లగొట్టాలనే నెపంతోనే అతన్ని అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద మరి పోలీసుల సమక్షంలో కూడా ఏకంగా మాకు ఇక్కడ లోకల్ మాకు ఒక నాయకుడు ఫుల్ సపోర్ట్ ఉంది, నిన్ను ఏమైనా చేయగలం అన్నట్టు పోలీసు సమక్షంలోనే ఆ యువకుడిని బెదిరించినట్టుగా తెలుస్తుంది. మరి ఆ ఈ నాయకుడు ఎవరు, వీరి అంతా ఎవరు ఏంటి అని పూర్తిగా పోలీసులు ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఎవరైతే సదరు వ్యక్తి బాధితుడు మరి భయభ్రాంతులకు గురయ్యాడా మళ్ళా ఇతరత్ర కారణాలు తెలియదు, కానీ అతను కేసు కూడా వద్దు నేను వెళ్ళిపోతానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద అయితే మాత్రం చల్లానాయుడు ఇతన్ని గుత్తి హైవేకి పిలిచారు. పిలిచిన తర్వాత ఇతని దగ్గర ఉన్న డబ్బులు, ఇతని దగ్గర ఉన్న ఫోను, ఇతని దగ్గర ఉన్న వాల్యుయబుల్స్ అన్ని లాక్కున్నారు. దాని తర్వాత ఈయన చితకా బాదడమో లేకపోతే ఆయన కట్టిపడేయడమో ఏదో ప్రయత్నం చేసినప్పుడు ఈయన పారిపోయి అక్కడి నుంచి ఒక దాబాకి వెళ్ళాడు. అక్కడ పోలీసులు ఉన్నారు. పోలీసులు ఉన్నా కూడా ఆ పోలీసుల ఎదుటనే వాళ్ళ సమక్షంలోనే మళ్ళీ గ్యాంగ్ అక్కడికి వెళ్ళి ఇతన్ని మళ్ళీ కొట్టి చితక బాదారా? వేసుకోలేదు. మొత్తం మీద వాళ్ళ పోలీసుల సమక్షంలో అతను అక్కడ గాయపడి దాడి జరిగిన వెంటనే అతను దగ్గరున్నటువంటి లాక్కున్న తర్వాత ఆయన పరుగున ఏకంగా ఒక డాబా దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులు ఉన్న సమక్షంలో పోలీసులకి విన్నవించుకుంటున్న పరిస్థితుల్లో కూడా ఏకంగా ఈ ముఠా సభ్యులు మరీ అక్కడికి కూడా వచ్చి పోలీసుల సమక్షంలోనూ మరొకసారి దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఒక ప్రజాప్రతినిధి పేరు చెప్తూ మాకు ప్రజాప్రతినిధి సపోర్ట్ ఉంది, నీ ఇష్టం, నీకేమైనా నువ్వు ఏం చేసినా ఏమి చేయలేవు, మేము ఏమైనా చేయగలం నిన్ను అన్నట్టుగా ఒక భయానకరమైన వాతావరణాన్ని సృష్టించినటువంటి పరిస్థితుల్లో ఏకంగా ఆ బాధితుడు పోలీసులు ఒక కేసు కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము ఇతరత్ర ఎంక్వైరీ చేసి నీకు న్యాయం చేస్తామని పోలీసులు చెప్పినప్పటికీ మాత్రం ఆయన అప్పటికే భయభ్రాంతులకు గురైనటువంటి సదరు బాధితుడు ఏకంగా కంప్లైంట్ కాదు కదా, నాకు ఏమీ వద్దు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, నన్ను వదిలేయండి అన్నట్టుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని మరి అక్కడ నుంచి వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ కర్నూలు జిల్లా జొన్నగిరికి చెందినటువంటి యువతి మరి ఈ గ్యాంగ్ ఎవరు, గుర్తికి సంబంధించిన వ్యక్తి, వారి సొంత బంధువులా లేదంటే వీరి మధ్య ఇంకా ఏదైనా బంధుత్వం ఉందా, గతంలో వీటి మధ్య ఏమైనా ట్రాన్సాక్షన్ ఉందా, ఇటువంటివన్నిటిని ఎంక్వైరీ చేయాలి అంటే పూర్తి వివరాలు బయటకు రావాలంటే ఆ సదరు వ్యక్తి కంప్లైంట్ ఇచ్చి ఉంటే మాత్రం ఇటువంటివి పునరావృతం కాకుండా, ఎందుకంటే ఇటువంటి గ్యాంగ్ ఒకవేళ ఇతన్ని ట్రాప్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి పిలిపించి అతని నుంచి నగదు కావచ్చు ఇతరత్ర వసూలు చేసినటువంటి నేపథ్యంలో మరొకరికి ఇటువంటివి జరగకుండా మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఆ సదరు వ్యక్తి కనుక ఒక ఆలోచన చేసి ఒక ముందడుగు వేసి ఉంటే మాత్రం పోలీసులు ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాల వల్ల వారిని కట్టడి చేసేందుకు అవకాశం ఉండేది. కళ్యాణ్. రైట్ చల్లానాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఎంత దారుణం. ఇన్స్టాగ్రామ్లో హాయ్ హ్యాండ్సమ్, చూడ్డానికి బాగున్నావు, నీ వాయిస్ బాగుంది, లేకపోతే నీ ప్రొఫెషన్ బాగుంది, లేకపోతే మీరు అందంగా ఉన్నారు అంటూ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనుకోండి, పొరపాటున కూడా ఆ కాంప్లిమెంట్స్కి కాంప్రమైజ్ అవ్వకండి. అయ్యారనుకో ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఏ సోషల్ మీడియా ప్రొఫైల్స్లో కానీ లేకపోతే మీ వాట్సాప్లో కావచ్చు మీ నంబర్ కనుక్కొని ఎక్కడి నుంచైనా మీకు మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసి మిమ్మల్ని ట్రాప్ చేయాలని అనుకుంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేకపోతే మీ దగ్గర వాల్యుయబుల్స్ ఉన్నాయి, మీ మంత్లీ ఇన్కమ్ కానీ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ కూడా ఎవరితో షేర్ చేయకండి. ఆ డీటెయిల్స్ తెలిసినా కూడా మిమ్మల్ని ప్లాన్ చేసి ఇలా హనీ ట్రాప్లోకి దించే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తిని కూడా అలానే ఇన్స్టాగ్రామ్లో మీరు బాగున్నారు, చూడడానికి అందంగా ఉన్నారు, ఐ లవ్ యూ అని 4 రోజులకే ప్రేమ స్టార్ట్ చేసింది ఆ అమ్మాయి. 4 రోజులు ప్రేమ గురించి మాట్లాడి 4వ రోజు రా మన ఇద్దరం కలుద్దాం, ప్రేమించుకుందాం అంటూ మొత్తానికైతే పల్నాడుకు సంబంధించిన వ్యక్తిని గుత్తి హైవేకి అంటే హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే ఆ హైవే పైకి పిలిచింది. పిలిచిన తర్వాత ఒక లొకేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత కట్ చేస్తే ఏంటంటే ఒక గ్యాంగ్ మొత్తం అక్కడ దిగింది. ఆ గ్యాంగ్ దాడి చేసి అతని దగ్గర ఉన్న వాల్యుయబుల్స్ అన్నీ లాక్కొని అతని చితక బాధితే ఎలాగో అలాగా తప్పించుకొని అక్కడి నుంచి ఒక దాబా దగ్గరికి వెళ్ళి అక్కడ పోలీసులు కనిపిస్తే హైవేపై పోలీసులని ఆశ్రయించి వాళ్ళతోని తన బాధని వ్యక్తపరుస్తున్న సమయంలో మళ్ళీ ఈ గ్యాంగ్ అక్కడికి చేరుకున్నారు. అక్కడికి చేరుకొని కూడా ఇతని మరొకసారి పోలీసుల ముందే చితకబాదారు. ఒక పొలిటీషియన్ పేరు చెప్పి మరి. అసలు ఇంత ధైర్యంగా అనంతపురంలో ఈ మధ్య కాలంలోనే హనీ ట్రాప్లు ఎలా జరుగుతున్నాయి, దాని వెనుక పోలీసుల ఇన్వాల్వ్మెంట్, 9 మంది పోలీసులను సస్పెండ్ చేశారంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద ర్యాకెట్ అయి ఉంటుంది. 9 మంది పోలీసులో సిఐలు ఉన్నారు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారు అంటే ఎంత పెద్ద నెట్వర్క్ అయి ఉండాలి. ఒక సిఐ కింద ఎన్ని పోలీస్ స్టేషన్స్ వస్తాయి, ఒక ఎస్ఐ కింద ఎంతమంది పోలీసులు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఇలాంటి ట్రాపులు చేస్తే మరి ఈ పొలిటీషియన్కి సంబంధించిన గ్యాంగులు ముఠాలు ఇలాంటి పనులు చేయకపోతే ఇంకేం చేస్తారు? నిలువు దోపిడీ చేస్తున్నారు, పట్టపగలు ప్రజలని నిలువు దోపిడీ చేస్తున్నారు. సో పొరపాటున కూడా మిమ్మల్ని అర్ధరాత్రి పూట ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగిందనో మీ కారునో బైక్నో ఆపడమో,
ఆమె ఇంటికాడ దింపమంటే వాళ్ళ ఇంటి దగ్గర దింపడానికి వెళ్ళడమో ఇలాంటి పనులు చేయకండి. నిర్మానుష్యమైన ప్రాంతాలకి తీసుకెళ్తుంది, మిమ్మల్ని అక్కడ మొత్తం నిలువుదోపిడీ చేస్తారు. నిలువుదోపిడీ ఒక్కటే చేయరు, మిమ్మల్ని చితకబాది కూడా పంపిస్తారు. అలాంటి ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. కాబట్టి మీరు కొంత జాగ్రత్త వహించండి. సోషల్ మీడియా మాధ్యమంలో కానీ పర్సనల్గా బయట ఎక్కడైనా కూడా మీ పర్సనల్ డీటెయిల్స్, మీ ఫైనాన్షియల్ డీటెయిల్స్, మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎక్కడ ఎగ్జిబిట్ చేసుకోకుండా ప్రయత్నం చేయకండి. అనంతపురం ప్రస్తుతానికి కేర్ ఆఫ్ హనీ ట్రాప్స్గా మారిపోయింది. గత వారం 9 మంది పోలీసులని సస్పెండ్ చేశారంటే అర్థం చేసుకోండి. మరి ఇప్పుడు మరొక హనీ ట్రాప్ గ్యాంగ్ ఒక పొలిటీషియన్ పేరు చెప్పి బెదిరించి పట్టపగలే పోలీసుల ముందే దౌర్జన్యానికి పాల్పడుతున్నారంటే ఎంత దారుణమైన సిచ్యువేషన్ నెలకొని ఉందో. ఎవరైతే ఆ టీవీని వ్యూ చేస్తున్నారో, అనంతపురంకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి, వాస్తవానికి ఇలాంటి ఎన్ని జరుగుతున్నాయి ప్రతిరోజు, దీనికి సంబంధించిన వివరాలను మీరు కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే ఇలాంటి హనీ ట్రాప్స్ చేసే వ్యక్తులని ఏం చేయాలి, సమాజం కానీ పోలీసులు కానీ ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని మీరు అభిప్రాయపడుతున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. At KL, experience what it feels like to be a true engineer. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic